తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో పాల్గొనాలని ప్రముఖ నటుడు చిరంజీవిని తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఆహ్వానించారు. మార్చి 19 ఉగాది పర్వదినాన హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును స్వీకరించాల్సిందిగా ఈ సందర్భంగా చిరంజీవిని దిల్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, డైరెక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు వేడుకలో పాల్గొనాలని ప్రముఖ నటుడు చిరంజీవిని తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఆహ్వానించారు. మార్చి 19 ఉగాది పర్వదినాన్ని హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును స్వీకరించాల్సిందిగా ఈ సందర్భంగా చిరంజీవిని దిల్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, డైరెక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో పాల్గొనాలని ప్రముఖ నటుడు చిరంజీవిని తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఆహ్వానించారు. ఇక మార్చి 19 ఉగాది పర్వదినాన హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. ఏదైతే తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అవార్డు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే గత వారం రోజుల క్రితం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఏదైతే అవార్డు సొంతం చేసుకున్న జాబితాను కూడా బట్టి విక్రమార్క విడుదల చేయడం కూడా జరిగింది. ఇందులో దీనికి సంబంధించి గద్దర్ అవార్డ్సే కాకుండా ఎవరైతే మహానటి కావచ్చు, ఇలాంటి ఏదైతే నటులు ఉన్నారో వాళ్ళపైన కూడా కొన్ని అవార్డ్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటు చూసుకుంటే అక్కినే నాగేశ్వరరావు కావచ్చు, ఇటు నందమూరి తారక రామారావు వీళ్ళ పేరు మీద కూడా అవార్డు ప్రక్రియ కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ కి అవార్డు సొంతం ఎవరు చేసుకుంటారో దానిపైన ఆలోచన చేసి కూడా వాళ్ళకి సొంతం ఈ అవార్డుకి ఎవరు
ఆ అర్హత ఉంది అని దానిపైన కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని కూడా ఎవరిది వాళ్ళకు సెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నందమూరి అవార్డు మాత్రం మన ఏదైతే మెగాస్టార్ చిరంజీవికి అందినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈ రోజు ఏదైతే ఎఫ్డిబి చైర్మన్ దిల్ రాజు కూడా మర్యాద పూర్వకంగా మెగాస్టార్ నివాసానికి వెళ్ళి ఈ రోజు ఈ నెల 19వ తారీఖు జరిగే వేదిక కంపల్సరీ రావాలని కూడా వాళ్ళు ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మాదాపూర్ హైటెక్ సిటీలో ఈ నెల 19వ తారీఖు రోజు మాత్రం ఈ వేదిక అది ఏదైతే అవార్డు ప్రక్రియ జరుగుతున్నట్టు కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం అంతా సర్వం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే తమిళ్ ఆ సినీ ఇండస్ట్రీ కూడా కొంతమందికి అవార్డు సొంతం చేసుకున్నట్టు కూడా ఒక జాబితా విడుదల చేయడం కూడా జరిగింది. దాంతో పాటు ఏదైతే ఈ అవార్డు ప్రక్రియగా సంబంధించి మొదటిగా ఏదైతే ఉత్తమ నటుడుగా నాగ చైతన్య, నటిగా రష్మి మందన్ కూడా ఈ అవార్డు సొంతం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఉత్తమ చిత్రంగా రాజువేస్తు రాంబాయి చిత్రం కూడా సొంతం చేసుకుని వీళ్ళందరి ప్రక్రియ కూడా విడుదల చేయడం ఉంది. దీంతో పాటు పోలీసు వాళ్ళు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే విఐపీలకి ఒక పాస్ ఏదైతే స్కానర్ కోడ్ ను కూడా ఎంటర్ చేసి ప్రతిష్టాత్మకంగా ఈ గద్దర్ అవార్డ్స్ నిర్వహిస్తేందుకు కూడా సర్వం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.